అందరికీ నమస్కారం అండి. నా పేరు బట్టు లీలా, జనసేన పార్టీ. ఈరోజు ఎంజీఆర్ గారు వార్డు 25వ వార్డులో గేదెలు రాఘవ గారు అకాల మరణం చెందిన కారణంగా ఈరోజు ఆ కుటుంబానికి గేదెల రామారావు గారు అకాల మరణం చెందిన కారణంగా ఈరోజు 25వ వార్డులో ఎంజీఆర్ గారు తమ సొంత వార్డులో మరి ఈరోజు వారికి 2 నెలలు సరిపడగా సరిపోవడం జరిగింది. మరి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన స్ఫూర్తితో ఆయన ఆశయాల మేరకు జనసేన పార్టీని ఇలా బలోపేతం చేయడానికి మన ఎంజీఆర్ గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నుకొని ఉన్నారు. దీంతో కాకినాడ పట్టణంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఉన్నారు. దీంతో 329 కార్యక్రమాన్ని ఆయన చేపట్టి ఉన్నారు. ఇలాగ మంచి కార్యక్రమం చేస్తారు. అలాగే చాలా గృహాల్లో కూడా ఎటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు వారి ఇంట్లో ఎవరైనా మరి చదువుకోకుండా ఆగిపోయిన పిల్లలను కానీ అనారోగ్యంగా ఉన్న పిల్లలను కానీ మరి ఆయన ఎంతగానో మాట ఇచ్చి వాళ్ళు చదివిస్తున్న విధానం బట్టి కూడా చూస్తున్నాం. అలాగే ఇదే వాటిలో గతంలో మరి ఒక అబ్బాయి కాలేజీ విషయంలో 25,000 ఇచ్చి మరి ఆ బాబుని చదివించడం జరిగింది. అలాగే మొన్న కూడా 8వ వార్డులో కూడా ఒక అబ్బాయిని 12వ వార్డులో కూడా ఒక అబ్బాయికి హార్ట్ పేషెంట్గా ఉంటే అబ్బాయికి మరి టెస్టులన్నీ తమ కుమారుడు యొక్క హాస్పిటల్లో సూర్య గ్లోబ్ హాస్పిటల్ సంబంధించి హాస్పిటల్లో అబ్బాయికి టెస్టులన్నీ చేయించి మందులన్నీ ఇచ్చింది కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు నాడు ఎవరి స్వార్థం మనం చూస్తున్నా ఆ రోజు కోసం ఇలాంటి ఆర్థికపరమైన పరిస్థితుల్లో కూడా మన ఎంజీఆర్ గారు ఆయన కష్టాల జీవితంలోంచి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలన్నీ మరి ఎంతో మంచిగా చేస్తున్నారు. మన జనసేన పార్టీ బలోపేతం చేయడానికి ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే జనసేన పార్టీ తరఫు నుంచి మన ఎంజీఆర్ గారికి మత్స్యకార నాయకులుగా ఆయనకి ఒక ఉన్నత పదవి కూడా ఇస్తారని మా జనసేన తరఫు నుంచి మేము అందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాము ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఆయన సొంత ఖర్చు పెట్టుకుని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి ఆయనకంటూ ఒక పదవిని మరి మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనకి చేపట్టి ఉంటే ఇటువంటి కార్యక్రమం ఇంకెన్నో చేస్తూ ఇంకా జనసేన పార్టీ కాకినాడ సిటీలో కాకినాడ జనసేన జెండాని రెపరెపలు ఆడిస్తారని మేము ఆశిస్తున్నాము. జై జనసేన, జై జనసేన, జై జనసేన.